మా అప్పుడైతే మా చిన్నప్పుడైతే ఆ పేరెంట్స్ బాగా కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు టీచర్లు కూడా ఇలా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. అయినా నేను అప్పుడున్న తరం ఎవరు కూడా లేదు, అలా లేదు. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న అంశాలకు కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యి బాధపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ మనకి దేవుడు ఇచ్చింది ఒకే ఒక జన్మ కదా. ఈ జన్మ అనేది సంతోషంగా ఆనందంగా ఉండాలి. సో దానికోసం మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, జీవితంలో మంచిగా చదవండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు వస్తుంటాడు, అస్తమిస్తూ ఉంటాడు కదా. అలాగే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి కామన్, కాలక్రమంలో కామన్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు బాగా బాధ అనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ 4 రోజుల తర్వాత మళ్ళీ మనమే ఆలోచిస్తే ఇంత చిన్న విషయాన్ని నేను ఆ రోజున అలా అనుకున్నానా అని అనుకుంటాం అన్నమాట. అందుకని అసలు ఏ విషయానికైనా సరే, ప్రాబ్లం అయినా సరే ఓకే, మనమైతే కొద్ది రోజులు ఉపయోగపడండి, అదే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ లైఫ్లో మంచిగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అందరూ కూడా మంచిగా చదువుకుంటే తప్ప లేకపోతే కష్టం. చదువుకుంటేనే